పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని పార్టీ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి రాజన్న రాజ్యం పునరావృతం అవుతుందని మాజీ మంత్రి విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జగన్ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ కార్యకర్తలు మరింత కృషి చేయాలని రజని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి ప్రజలు లేదని విమర్శించిన రజని గత 15 సంవత్సరాలుగా వైసీపీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు. ఒక 5 సంవత్సరాలు మరి వారి యొక్క ఆశీస్సులతో ఒక చక్కటి 5 ఏళ్ల పాలనని మనం ప్రజలకు ఇవ్వగలిగాం. మరి ఆ 5 ఏళ్ల పాలన కనుక మనం చూసుకుంటే చక్కటి సంక్షేమం గతంలో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకులు కూడా ఇవ్వలేనటువంటి గొప్ప సంక్షేమాన్ని చక్కటి అభివృద్ధిని మనము రాష్ట్రంలో ప్రజలకు మరి రాష్ట్రంలో చక్కటి పరిపాలనను మనం అందించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని వస్తే కూడా కేసులు పెట్టినటువంటి వైనంని ఈ నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, ఏంటి రాజకీయం ఎటుపోతుంది. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు సిద్ధాంతం ఒకటే, మా నాయకుడు మాకు చెప్పింది, మా పార్టీ యొక్క సిద్ధాంతం ఒకటే. పేద ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా రాష్ట్రంలోని ఏ ప్రజలకు ఏ వర్గానికి సంబంధించినటువంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. వాయిస్ నిలబడుతుంది, పోరాడుతుంది. ఒక 5 సంవత్సరాలు